ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో దళిత విద్యార్థి జేమ్స్ పై మూత్రం పోసి కొట్టి గాయపరిచిన యశ్వంత్ నాయుడు అతని అనుచరులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అంబేద్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో దళిత కుటుంబాలను వెలివేసిన ఘటన మరొక ముందే సీఎం చంద్రబాబు నియోజకవర్గం చంద్రగిరిలో బీటెక్ చదువుతున్న దళిత విద్యార్థి జేమ్స్ పై మూత్రం పోసి విచక్షణారహితంగా దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. ఈరోజు ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఒక దళిత విద్యార్థి బీటెక్ చదివినండి విద్యార్థిపై కొంతమంది అగ్రకులానికి చెందిన సోదరులు చాలా దారుణంగా కొట్టి అతనిపై మూత్రం పోసి అతని ద్వారా మూత్రం తాగించి చాలా కులం పేరుతో దూషించి ఒక రూమ్ లో బంధించి చాలా దారుణంగా దూషించారు. మేము దీనిని నర్సాపురం నియోజకవర్గ దళిత సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ఇక రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నటువంటి ఈ నాయకులందరూ కూడా సిగ్గుపడాలి. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం దళితులపైనే ఈ యొక్క దాడులు చేస్తున్నారు. ఖబర్దార్ ప్రభుత్వం మీరు గుర్తుపెట్టుకోండి, దళితుల జోలికి వస్తే మా యొక్క దళితుల సత్తాన్ని మీకు చూపిస్తా. ఎందుకంటే ఇప్పటికే చాలా దాడులు జరిగినాయి. మొన్న చూస్తే ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో దళితులని అల్లాం అనే గ్రామంలో దళితులు వెలివేయడం జరిగింది. అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో కూడా ఇక్కడ పిఠాపురంలో దళిత సోదరు మాలను వెలివేస్తే అలాగే మన నెల్లూరు జిల్లాలో మాదిలను కూడా వెళ్లడం జరిగింది. అదేవిధంగా మొన్న రాజమండ్రిలో ఒక దళిత సోదరిని చాలా దారుణంగా రేప్ చేసి చంపేసిన ఆ యొక్క ఘటన కూడా వెలుగులో రాకుండా ఇలాగ దాచేయడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఈ విధంగా మన చిత్తూరు జిల్లాలో ఈ యొక్క జేమ్స్ అనే బీటెక్ దళిత విద్యార్థుల్ని చాలా దారుణంగా కొట్టి చాలా దారుణంగా చేశారు. మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నా. ఎందుకంటే సాక్షాత్తు హోంమంత్రి ఒక దళిత సోదరు అయి ఉండి ఇప్పుడు కూడా స్పందించడం చాలా దారుణం. పవన్ కళ్యాణ్ గారిని అధికారంలోకి వస్తే దళితుల్ని క్రైస్తవుల్ని ముస్లింలు సోదరుని అని చెప్పి ప్రగాఢ పలికి ఈ రోజుని దళితుల మీద దాడులు జరుగుతుంటే కనీసం స్టేట్మెంట్ ఇవ్వకుండా హోంమంత్రితో మాట్లాడకుండా చాలా సైలెంట్ గా చాలా సిగ్గుచేటు చాలా బాధాకరణం. అదేవిధంగా సాక్షాత్తు చంద్రబాబు జిల్లాలోనే జరిగింది. చంద్రబాబు గారు వెంటనే రియాక్షన్ ఇచ్చి వెంటనే స్పందించి ఎవరైతే దోషిన వాళ్ళందరూ కఠినంగా శిక్షించాలని మేము మా యొక్క నర్సాపురం నియోజకవర్గం మాలల తరఫున డిమాండ్ చేస్తూ
భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమం జరగకుండా మీరు యొక్క ప్రభుత్వం నడిపించాలని, మీ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తే ఈ రాష్ట్రంలో యొక్క దళితుల సత్తాన్ని చూపిస్తామని మేము మా యొక్క దళిత సంఘాల తరపున డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమం ప్రభుత్వం కాకుండా మీరు ప్రభుత్వాలు కట్టడి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము యొక్క మా యొక్క మాలా సంఘ తరపున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న దళితులపై దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ నర్సాపురం దళిత జేఏసీ నాయకులు ఏర్పాటు చేసిన ఈ ధర్నా కార్యక్రమాన్ని చేసిన సోదరులందరికీ ధన్యవాదాలు. రాష్ట్రంలో జరుగుతున్న దళిత నాయకులపై దళిత విద్యార్థులపై కేసులు ఎంతో తీవ్రమైన దాడులు జరుగుతున్న వారిపైన దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యార్థుల్ని పాశవికంగా ఒక విద్యార్థిని 3 రోజులు అక్రమంగా రూమ్లో బంధించి యశ్వత్ నాయుడు అనే అతను తీవ్రంగా కొట్టి అతన్ని హింసించి చాలా ఘోరంగా హాస్పిటల్లో ఉన్నప్పుడు అతను చాలా చికిత్స పొందుతున్నాడు. అలాగే ఆ విద్యార్థినిపై దాడి చేసిన యశ్వత్ నాయుడు ఆయన వర్గాల అనుచరులపై అట్రాసిటీ కేసు పెట్టి వారిని అరెస్ట్ చేయాలని కూడా రోజులను అంటే అరెస్ట్ చేయాలి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే దాడిని ఖండించకపోతే ఆపకపోతే ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ